మందుబాబులకి సంక్రాంతి కానుక అని చెప్పాలేమో. ఎందుకంటే వాస్తవంగా సంక్రాంతికి ధరలు తగ్గిస్తారని, ఎందుకంటే గతంలో ఎలక్షన్స్ ముందు జగన్ టైంలో భారీగా అంటే మందు మానేయడానికి పబ్లిక్ భరించలేనంత ధరలు పెంచుతానని చెప్పాడు. ఎలక్షన్స్ ముందు పెంచాడు. సరే, దానికి గాను ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాడు. అయినా అతను పెంచినటువంటి పర్పస్ అయితే మద్యం అలవాటు నుంచి దూరం చేయాలి. కానీ ఏదో రోజంతా కష్టపడి పెగ్గేసుకుంటారు, మీరేదో మందు తాగుతారు, అంత మాత్రం మీ మీద ఎంత దుర్మార్గం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? నేను వస్తే ధరలు తగ్గిస్తాను అని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చాక 99 రూపాయల మందు కూడా ఒకటి పెట్టారు. అది 1,00,000 బాటిళ్ల మధ్యలో ఒక 5,500 బాటిల్లో అమ్ముడవుతుంటాయి అనమాట. అవి దొరుకుతాయి, మిగతాది దొరకదు. మిగతాదే మళ్ళీ మామూలు పాతాయి. అయితే ఇప్పుడు ధరలు వచ్చేటప్పటికి సంక్రాంతికి అదనంగా 10 రూపాయలు పెంచుకునేందుకు అనుమతట. దాదాపుగా ఏడాదికి 1,391 కోట్ల రూపాయలు. ఇవి అదనం భారం అవుతుంది పబ్లిక్ మీద. 10 రూపాయలు చెప్పినట్టు జనం పట్టించుకోరు కదా అన్నప్పుడు. మొన్న ఈ మధ్యన 10 రూపాయలు పెంచారు, ఇప్పుడు ఇంకో 10 రూపాయలు. ఓవరాల్గా 70% వాటిల మీద ఈ మందు ధర పెరగబోతుంది. ఓవరాల్గా మందుకి సంబంధించి అటు బార్లోళ్ళకి కొన్ని ఫీజులు మినహాయింపుల దగ్గర నుంచి రకరకాలు జరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఓ పక్కన ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నది ఇంకొక ఎత్తు అయితే, అధికారికంగా ధరలు పెంచేది మరొక ఎత్తు. ఇది పండగ గిఫ్ట్ అనుకుంటా.